యేసు ప్రభు అంటున్న మాట ఏంటి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరికి నిత్య జీవము అనుగ్రహించబడింది? జాగ్రత్తగా వినాలి. పరలోకమునకు ఎవరు చేర్చబడగలుగుతారు? నా మాట విని. ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి. మొదటిగా దేవుని మాట మనము వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటున్న మనం ఆ ప్రభువుని పంపించినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. స్తోత్రం. ఈ రోజున దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలు, నా పిల్లలు నా మాట వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును. మనము ఆయన గొర్రెలము గనుక మనము ఆయన స్వరమును వినాలి. ఆయన స్వరమును వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవములోనికి మనము ప్రవేశించాలి అంటే మొదటగా మనము గొర్రెలుగా మారిపోవాలి. గొర్రె పిల్లలముగా మారిపోవాలి. గొర్రె పిల్లలముగా మారిపోవాలి. యేసు ప్రభు యొక్క స్వరమును వినగలిగినటువంటి వారమై ఉండాలి. ఆయన స్వరమును మనము గుర్తుపట్టాలి. యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్వరము ఏదో మనం గుర్తించగలిగి ఉండాలి. దెయ్యపు స్వరము ఏదో, దేవుని స్వరము ఏదో మనం గుర్తించగలిగి ఉండాలి. దేవుడు మన దగ్గరికి వచ్చి చెవులో మాట్లాడతాడు, దెయ్యం కూడా మన దగ్గర చెవులో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని స్వరం ఏదో మనం గుర్తుపట్టగలిగిన వారముగా ఉండాలి. చాలా మంది ఈనాడు దెయ్యపు స్వరాన్ని వింటూ ఉన్నారు. దేవుని స్వరమును వినలేకపోతూ ఉన్నారు. లోక సంబంధమైన విషయాలను వినటానికి ఇష్టపడతా ఉన్నారు. భూ సంబంధమైన వాటిని వారు ఆశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సాతాను యొక్క స్వరము వింటా ఉంటామో, అట్టి సాతాను యొక్క స్వరము వినే వారందరూ కూడా నిత్య మరణానికి అప్పగించబడతారు. మనము ప్రభు యొక్క స్వరము వినాలి. మనము ప్రభు స్వరాన్ని వినగలుగుతున్నామా? నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నన్ను వెంబడిస్తాయి. మరి వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు వెంబడించే వారికి ఏం చేస్తాడు? ఈనాడు మనం అందరము ఎవరిని వెంబడిస్తున్నాం చెప్పండి? ఎవరిని వెంబడిస్తా ఉన్నాం? కొంచెం నా వైపు చూసి చెప్పండి. ఎవరిని వెంబడిస్తున్నాం? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరిని వెంబడిస్తున్నాం? ప్రభు అయినా, గట్టి చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తా ఉన్నాం. ఆయన మనకు కాపరి. యేసు ప్రభు మనకి ఎవరు? కాపరి. ఆయన మనకి కాపరి. ఆయనను వెంబడిస్తూ ఉన్నాం. ఆయన స్వరాన్ని మనం వింటూ ఉన్నాం. ఆయనను వెంబడించుచున్న మనతో ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వెంబడించుట వలన ఏమిస్తున్నాడు ఆయన? నేను వాటికి నిత్య జీవము అనుగ్రహిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. వెంబడించుట వలన ఏంటి లాభం? వెంబడించుట వలన మనకు ఒరిగేదేంటి? వెంబడించుట వలన మనకు కలిసి వచ్చేదేంటి? పని పాటలన్నీ ప్రక్కన పెట్టుకొని ప్రార్థనకు వచ్చుట వలన మనకు కలిగే లాభం ఏంటి అంటే, మనకు కలిగే లాభం ఏంటంటే నిత్య జీవాన్ని యేసయ్య ఇస్తాడు. ఒక నిత్య జీవమును మాత్రమే కాదు, ఈ లోకములో మనకు కావలసినవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకేమి కావాలో అన్ని నేను మీకు అనుగ్రహింప చేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక వెంబడిస్తున్నప్పుడు మనకు కావలసినవన్నీ కూడా ప్రభు మనకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో మనకు ఎవరు ఇవ్వలేనటువంటి ఆ నిత్య జీవాన్ని యేసు ప్రభు మనకి అనుగ్రహింపజేస్తాడు. ఆయన అంటాడు, నా చేతులలో నుండి మిమ్మలను, ఆ గొర్రెలను ఎవరు కూడా అపహరించలేడు. స్తోత్రం. ఆయన అంటాడు, అవి ఎన్నటికి, స్తోత్రం, అవి ఎన్నటికి
చెప్పండి, నశించిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎన్నటికీ నశించిపోవు. 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఒక 50 సంవత్సరాల తర్వాత వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు వస్తాయి వాళ్ళకి? 90. ఈ 90 అంటే ఒక 50 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటారంటారు ఒక్కళ్ళన్నా? ఎక్కడుండాలి మరి? ఎక్కడుందాం? నిత్య జీవములోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఒక 50 లేక ఒక 30 ఒక 40 సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచించు. తర్వాత నా నిత్యత్వం ఎక్కడైనా ఆలోచన చేయి. నేను ఎక్కడ నిత్యము జీవించగలను, ఎక్కడ జీవించటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అని ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వారులారా, ఆ నిత్య జీవం మనకు కావాలా? ఒక 30 ఒక 40 ఒక 50 సంవత్సరాల తర్వాత మనము ఆ నిత్య జీవములో అడుగు పెట్టాలి. స్తోత్రం. అడుగు పెట్టాలి అంటే, అడుగు పరలోకములు అడుగు పెట్టాలంటే నీ అడుగడుగు యేసు వెనకాల నువ్వు అడుగులు వేస్తూ ఉండాలా. స్తోత్ర. నువ్వు యేసును వెంబడిస్తేనే తప్ప, యేసు వెంట వెళితేనే తప్ప ఆ నిత్య జీవములోనికి నువ్వు ప్రవేశించలే. అప్పుడప్పుడు వెంబడిస్తా, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తా, అప్పుడప్పుడు బైబిల్ చదువుతా, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటా, అప్పుడప్పుడు ఆరాధన చేసుకుంటా, అప్పుడప్పుడు మందిరానికి వస్తా, అప్పుడప్పుడే భక్తి చేస్తా అని అంటే నువ్వు పరలోకానికి చేరలేవు. నిత్యము నీ అడుగులు ఆయన అడుగులలో అడుగు నువ్వు వేయాలి. ఆయన పాదాలలో నువ్వు పాదము మోపాలి. అప్పుడు గానీ నువ్వు నిత్య జీవములోనికి ప్రవేశించగలుగుతావు. స్తోత్రం. ఆయన అంటాడు, అవి ఎన్నటికీ నశించవు. స్తోత్రం. మనం ఎన్నటికీ నశించం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ లోకములో ఉండేవారు కొద్ది కాలమే. ఈ లోకాన్ని విడిచి మనం ఒక 30 40 50 సంవత్సరాల తర్వాత మనము పరలోకములు అడుగు పెట్టాము అంటే అక్కడ ఉంటాం కదా శాశ్వత కాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడలాగా రేపేం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో, 2020 పరిస్థితి ఎలాగుంటే 2021వ సంవత్సరం ఎలాగుంటుందో ఏంటో అని బాధపడవలసిన, దిగులు పడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. ఈ సంవత్సరం పోతే నాకు 50 సంవత్సరాలు వస్తాయి, ఇంకొక 5 సంవత్సరాలు పోతే నాకు 60 సంవత్సరాలు వస్తాయి, తర్వాత 70 సంవత్సరాలు వస్తాయి, తర్వాత 75 వస్తాయి, తర్వాత 80 వస్తాయి. ఇక నేను ఉంటానో పోతానో ఈయన చూడాల్సి ఉంటే ఇప్పుడు చూస్తే మంచిదని చెప్పేసి భయపడవలసిన పరిస్థితి అక్కడ ఉంటదంటారా? ఉండనే ఉండదు. హల్లెలూయా. 100 సంవత్సరాలు గడిచిపోతున్నా, 1000 సంవత్సరాలు గడిచిపోతున్నా, 10,000 సంవత్సరాలు గడిచిపోతున్నా, 20,000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గడిచిపోతున్నా మనం అక్కడే ఉంటాం. స్తోత్రం. అక్కడ నుండి ఎక్కడికి మనం పోము. యుగాలు ఉండే చోటు అది, యుగాలు ఉండే చోటు. ఆ చోటు మీకు కావాలా వద్దా? చెప్పండి, కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలా? కనీసం 4 ఆదివారాల తర్వాత ప్రార్థనకు రావాలా, మళ్ళీ ఒక 4 ఆదివారాలు ఇంట్లో ఉండాలా, మళ్ళీ ప్రార్థనకు రావాలా. స్తోత్రం. లేదా ఏదైనా పెద్ద రోగం వచ్చినప్పుడు పెద్ద కొబ్బరి నూనె పట్టుకొని ఉరుక్కుంటూ రావాలా. మధ్యలో ప్రార్థన ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రాగలిగిన పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా నువ్వు రాకపోతే దేవుడు ఒప్పుకోడు. కొంతమందికి రావాలని ఆశ ఉంటుంది, కానీ రావటానికి పరిస్థితులు అనుకూలించు. అప్పుడు దేవుడు అని దేవుడు ఒప్పుకుంటాడేమో, కానీ నువ్వు రాగలిగి ఉండి కూడా నువ్వు మందిరానికి రాకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. పరలోకానికి వెళ్ళటానికి ద్వారం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? దేవుని మందిరమే పరలోకానికి ద్వారం. ఒక మనుషుడు పరలోకములోనికి వెళ్ళాలి అంటే ద్వారము గుండానే వెళ్ళాలి కదా. ఆ ద్వారమే దేవుని యొక్క మందిరము. మందిరములోనికి రాకుండా, వాక్యాన్ని వినకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా నేను పరలోకానికి వెళతానులే, అప్పటికి వెళతాను అనుకుంటే పొరపాటును నువ్వు పరలోకానికి వెళ్ళవు. వారం వాక్యం వింటూ, ప్రార్థనలో గడుపుతూ, ఆరాధనలో గడుపుతూ, మరి మంచి వర్తమానాలు వింటూ కూడా ఈ రోజున మనిషి దేవుని కొరకు జీవించలేని పరిస్థితులు ఉంటే, మందిరానికి రాకుండా రోజులు వారాలు తరబడి ఇంట్లో ఉండి నేను పరలోకానికి వెళతానంటే అది నీ భ్రమ. బైబిల్లో ఏదైతే దేవుడు రాసి ఉంచాడో దాని ప్రకారంగా చేస్తాడే తప్ప నీ ఊహను బట్టి దేవుడు ఏ కార్యం కూడా చేయడు. ఆయన చెబుతున్నాడు, పరలోకానికి ద్వారము ఆయన మందిరమేనని.
మందిరములోనికి రాకుండా పరలోకానికి మనం ప్రవేశించలేము అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. స్తోత్రం. ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు, వారం రాకపోతే పాపం అయ్యగారు కొద్దిగా ఇబ్బంది అట్టుకుని అందుకే చెప్తుండే అనుకుంటారేమో ఎవరైనా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అంటే, దేవుడు మాకు ఒక భారం ఇచ్చాడు, దేవుడు మాకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఎంత మందినైతే దేవుడు మాకు అప్పగించాడో వారిని సంపూర్ణులుగా మార్చాలి. స్తోత్రం. ఎట్ట మార్చాలి? సంపూర్ణులుగా మార్చాలి. వినుట ద్వారా మీరు బలపరచబడతారని, వినుట వలన మీరు ఏం చేయబడతారు? నిత్య జీవము కొరకు చిత్తపడటానికి ప్రయాసపడతారు. మీరు ప్రయాసపడుతూ ఉన్నారనుకోండి, మీరు నిత్య జీవము కొరకు శ్రమ పడుతున్నారనుకోండి, దాని కొరకు మీరు చిత్తపడుతున్నారనుకోండి, అదే మా ఆనందం. నిత్య జీవమునకు వారసులం అవ్వాలి అంటే భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ మన భక్తిని మనం కొనసాగించాలి. ప్రభుని యేసు క్రీస్తును వెంబడించే వ్యక్తులముగా మనం మారిపోవాలి. యేసు ప్రభుని వెంబడించే వారముగా ఉండాలి. యేసు ప్రభుని ఎవరైతే వెంబడించగలుగుతారో వారు నిత్య జీవమునకు వారసులు కాగలుగుతారు. ఎవరి మాట విందా మనం? ప్రభు అంటున్నాడు, నా మాట విని, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి ఆయన మాట వినాలి. దేవుని మాట మనం వినాలి. ఎందరు వినగలుగుతున్నారు? నేను దేవుని మాట వినగలుగుతున్నాను, నేను దేవుని మాట వింటూ ఉన్నాను. దేవుని మాట మనం వినాలి. మనుషులు మాటలు వింటారు, దెయ్యాలు చెప్పే మాటలు వింటారు, కానీ దేవుడు చెప్పే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సేవకుని ఎందుకు ఇచ్చాడంటే మనకు ఆలోచన చెప్పడానికి. స్తోత్రం. చాలా మంది సేవకుని ఆలోచన తీసుకుంటారు కానీ ఆ ఆలోచన పక్కన పెడతారు, ఇంకొకరు ఆలోచన తెలుసుకుంటారు. హల్లెలూయా. మనము దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభువా, నన్ను ఏమి చేయమంటావు? నీ చిత్తం ఏంటి? నన్ను ఎలా నడుచుకోమంటావు? ఎలా వ్యవహరించమంటావు? ఎలా జీవించమంటావు అని చెప్పి మనము ప్రభుని అడిగినప్పుడు ప్రభువే మనకు చెబుతాడు. మనం ఈ లోకములో ఎలా జీవించాలో ప్రభువే మనకి చెప్తాడు. ఆ ప్రభు చెప్పినప్పుడు ఆ ప్రభు మాట చొప్పున మనం చేయగలిగితే, ఆయన మాట వింటే, ఆయన యందు దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవము అనుగ్రహించబడింది. స్తోత్రం. వారట చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటాలి. మనం దాటుదాం వద్దా? మరణములో నుండి జీవం అంటే మనకు ముందెదురయ్యేది మరణం, దాన్ని తప్పించుకుంటే జీవం. ఆ జీవములోనికి వెళ్ళాలి అంటే ఈ భూ సంబంధమైన మాటలు వినకూడదు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచే మాటలు మన చెవికి మనం ఎక్కించుకోకూడదు. తనుడు చెప్పే మాట మనం వినొద్దు. దేవుడు ఏది చెప్తున్నాడో అది విని దాని ప్రకారంగా మనం చేయాలి.